వ్యక్తి 8వ సంవత్సరంలో సన్యాసం తీసుకుంటాడు స్వామి. 8వ సంవత్సరం సన్యాసం తీసుకోవడానికి పెళ్లి కాని వాళ్ళకేమో తల్లిదండ్రులు దీక్ష ఇయ్యాలి, సన్యాస దీక్ష. పెళ్ళైన వాళ్లకు భార్య సన్యాసం తీసుకుంటా అంటే భర్త సన్యాసం తీసుకుంటే భార్య, ఇట్లా వాళ్ళు అర్థాన్ని వారికి స్వేచ్ఛనియాలి, వారు పర్మిట్ చేయాలన్నమాట. మరి తల్లి అంటుంది, తండ్రి ఆయన పుట్టంగానే తండ్రి పోతారు. మరి అమ్మ ఏమైతే ఉందో తల్లి, ఆమె అంటది, అయ్యా 8 సంవత్సరాల నీవు సన్యాసం తీసుకోవడం ఏంటి? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, స్వామికి ఇంతకుముందు చెప్పారు కదా, ఎవరైనా పిల్లల్ని ఇచ్చేస్తే మేము పోషించుకుంటామని. ఎవరైనా చేతులు ఎత్తినావా మనం? పోనీ పిల్లలు ఎట్లాగూ లేరు, 60కి 70కి ఇయ్యాలో రేపు రామ్ సత్య దినంకి వచ్చినాం, మనమన్నా సన్యాసం తీసుకుందామని ఎంతమంది కావచ్చు చేతులు ఎత్తుంది? అది లేదు. కాబట్టి ఇప్పుడు మన వేదాంత సూత్రం ఏమైతుందంటే, ఇట్లా జరుగుతున్న క్రమంలో స్వామీజీ మరి వారు 8వ సంవత్సరంలో తల్లికి ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. ఏమవుతుంది, అక్కడ ఆమె ఆ నదిలో, పూర్ణా నది అని ఉంటుందంట, ఎక్కడ ఆ గాలడిలో, ఆ పూర్ణ నదిలో స్నానం చేసుకొని ఆమె అక్కడ మన కృష్ణ భక్తురాలు స్వయన మాతాజీ అక్కడ చేస్తున్న క్రమంలో ఈ అమ్మగారు ఎట్లాగా వదిలేటట్టు లేదు అనుకొని స్వామిని ఏం చేస్తారో తన యొక్క దివ్య దృష్టితోని ఒక మొసలి స్వామిని పట్టుకున్నట్టుగా ఒక సన్నివేశం జరుగుతుంది అన్నమాట. ఆ సన్నివేశంలో, అమ్మ సన్యాసానికి నాకు వదలకపోతుంది, కానీ ఇప్పుడు చూడు మొసలి నన్ను తినేసేటట్టుంది, కనీసం సన్యాసం అయినా సరే బతుకులు నాయన అని చెప్పి నాకు వదిలినాం అనుకో, నాకు ఆ వాగ్దానం చేసినాం అనుకో, నన్ను నువ్వు విముక్తిని చేస్తే కనీసం ఆ సన్యాసిగానన్నా నేను ప్రాణం వదులుతా, కానీ అమ్మ ఈ పరిస్థితి ఇట్లా ఉంది అని అంటే ఆ సంకటంలో ఇంకేం చేస్తారు? సరే ఆయన ఎట్లయినా సరే బ్రతుకులు నాయన అని చెప్పేసి అమ్మగారు ఆయనకు ఆ విధమైన అభయం ఇస్తారన్నమాట. ఎవరు? అమ్మవారు, ఆర్యంబ గారు. ఆర్యంబ అట్లా ఇచ్చిన తర్వాత ఆయన ఆ ఇన్సిడెంట్లో ఆ ముసలి అనేది స్వామి అదే రకంగా ఆయన అక్కడి నుంచి నీళ్లు తీసుకోవడం, రావడం, పోవడం దూరమైతా ఉంది. పూర్ణ నది అని ఆ మఠానికి వెనుకవైపునే ఉంటుంది, కానీ అది కూడా కష్టమవుతున్న క్రమంలో తన దివ్య దృష్టిలో ఒక చిన్న పాయలాగా, ఒక వాగులాగా ఆ మఠం పక్క నుంచి పోయేటట్టు నదిని కూడా ఆయన అక్కడి నుంచి దారి మళ్లించిండు. అంటే నది మొత్తం కాకుండా వారికి ఎంత అవసరమో అంత అలా చేసిండు అని చెప్పేసి స్వామీజీ పుట్టినప్పటి నుంచి పరిమళించి దాన్ని వాసన ఇచ్చిన విధంగా ఆ 8 సంవత్సరాల నుంచి సన్యాసం తీసుకొని తల్లి యొక్క అనుగ్రహం అనుమతి ద్వారా వారు బయట ప్రపంచానికి వస్తారన్నమాట. వచ్చినప్పుడు మరి అందరికి తెలిసిన విధేయమే, వారి గురువు పేరు గోవింద భగవత్పాదులు. ఎక్కడ అంటే నర్మదా, మనకు మధ్యప్రదేశ్లో నర్మదా ఒడ్డున వారు ఓంకారేశ్వర్ అని ఉంది కదా, ఇప్పుడు మనకు ఉజ్జయిని, ఓంకారేశ్వరం, మమలేశ్వరం అక్కడ పోయినప్పుడు అక్కడ ఆ స్వామీజీ వారు ఏంటంటే వేదవ్యాసుల యొక్క పరంపర అన్నమాట. స్వామీజీని వెతుకుంటూ అక్కడ వెళ్ళేసి ఆయన దగ్గర నిలబడి ఉంటాడు. స్వామీజీ ఒకటే క్వశ్చన్ అడుగుతాడు, వీరిని, నీవు ఎవరు? జ్ఞానులకు నీ పేరేంటి, నీ ఊరేంటి, అమ్మ నాన్న ఏంటి అని అడుగు, నువ్వు ఎవరు అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నేను అన్నమయ కోశం, శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, నేను ఏమి కాదు, నేను ఒక ఆత్మ చైతన్యమును, నేను ఒక బ్రహ్మము అని చెప్పినప్పుడు గ్రహించేసి ఆ విధమైన శిష్యుడు అని చెప్పేసి వారికి సన్యాసం చేయడం జరుగుతుంది. అలా వారు 8వ సంవత్సరం నుంచి దాదాపుగా 14 సంవత్సరాల వరకు మనకు సంబంధించిన ఏదైతే అతి కాంప్లికేటెడ్ విషయాలు, మన ధర్మం ఎవరిని ఆధారంగా తీసుకుంటుంది? సనాతన ధర్మం దేని ఆధారంగా తీసుకుంటుంది? వేదం. ఈ వేదం ఎన్ని ఉన్నాయి? ఈ 4 వేదాలు రచించింది ఎవరు? మరి ఆ ద్వాపారంలో వ్యాస మహర్షి రచించారు, కానీ దాన్ని అర్థం చేసుకోవడం చాలా క్లిష్టంగా ఉండి, మరి అట్లాగే ఈ బౌద్ధికులందరూ కూడా బౌద్ధ మతం గురించి నానా రకాల ప్రచారం చేస్తున్న క్రమంలో ఆ వేదాలను చక్కగా వారు అనువదిస్తారు. మనకు సరళమైన భాషలలో వేదాలను అందించడము, మరి ఆ పురాణాలను, భగవద్గీత ఇట్లా భాష రాయడము, ఈ పురాణం, వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ 3 వారు రాశారు కాబట్టి దానికి ఏమంటారు? ప్రస్థానత్రయం అని చెప్పేసి 3 విషయాలను ఈ భక్త సమాజానికి కలికాలంలో మనకు అందరికీ అనుగుణంగా ఆచరించడానికి అనువుగా ఉండే భాషల్లో వారు రాస్తారు. అదే కాకుండా మరి అక్కడి నుంచి వారి జీవనం కంటిన్యూ అవుతూ ఉంది. భారతదేశం మొత్తము పాద నడకతోని, అంటే కాలి నడకతోని ఒక 3 సార్లు అక్కడ ఉత్తర భారతం, దక్షిణ భారతం, తూర్పు నుంచి పడమర, గుజరాత్ వరకు అన్ని తిరుగుతూ మరి అదే క్రమంలో మరి దేశ సంరక్షణ కొరకు వారు 4 పీఠాలను ఎక్కడైతే స్థాపించారో, మరి ఇంతకుముందు స్వామిజీ కూడా మనకు చెప్పి ఉంటారు జీవిత చరిత్రలో. తూర్పు వైపు పూరి మఠము, మరి అక్కడ మనకు ఉత్తరంలో బదరి, మరి ఇక్కడనేమో మనకు పడమరలో ఏది ద్వారకా పీఠము, మనకి ఇక్కడే ఉంది సౌత్ ఇండియా, అది శృంగేరి పీఠము. ఇట్లా 4 పీఠాలు. మరి ఇది సౌత్ ఇండియా నుంచి ఆ బద్రికాశ్రమంలో అక్కడ కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్తాం కదా మనం, అక్కడనేమో సౌత్ ఇండియా అంటే కేరళకు వచ్చే నంబూద్రిపాదులు అక్కడ వస్తారు. అక్కడ కొంచెం ఉండింది, అంటే
సౌత్ ఇండియా నార్త్ ఇండియా డిఫరెన్స్ ఉన్న సమయంలో, అంటే ఉత్తర భారతం దక్షిణ భారతం మేము భారతీయులు అయిన వాళ్ళం అట్లా అని చెప్పేసి కాశ్మీర్లో అనుకుంటారు స్వామీజీ ఒక మఠం ఉంటుందన్నమాట. 4 ద్వారాలు ఉంటాయి, దానికి 3 ద్వారాలు తెరిచే ఉంటే ఒక ద్వారం అంటే మూసి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఆ సౌత్ ద్వారం అంటే దక్షిణ ద్వారము తెరవాలి అంటే దక్షిణం నుంచి అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరు అని అనుకున్న క్రమంలో మరి దానికి కూడా అక్కడ ఉన్న మరి ఆ న్యాయాధీశులు ఎవరైతే వ్యాకరణకర్తలు అన్ని నానా రకాలుగా ఉన్న ఆ పండితులందరినీ వారి యొక్క భాష్యం ద్వారా వారిని ధరించి మరి జ్ఞానం విషయం మరి దక్షిణ భారతంలో ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళ కాశ్మీర్లో ఉన్న ఇప్పుడు అది లేదనుకుంటాను, శ్రీనగర్లో మాత్రం ఒకటి ఆదిశంకరాచార్య ఒక మఠం ఉంది. అక్కడ శ్రీనగర్ నడిబొడ్డున ఉంటుంది. చాలామంది మన వాళ్ళు శ్రీనగర్ వెళ్ళిన వాళ్ళు అటువైపు వైష్ణవదేవికి వెళ్ళిన వాళ్ళు చూస్తూ ఉంటారు. సో అట్లా దక్షిణ ద్వారాన్ని కూడా తెప్పిస్తారు అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విషయం ఆయనకి. మండల మిశ్రుడు ఆయన కూడా మొత్తం ఈ మీమాంస అంటే ఇక హోమం ఇట్లా చేయాలి, క్రమశిక్షణ ఇట్లా ఉండాలి, ఈ పద్ధతి జీవించాలి, ఎన్నెన్నో రకాలుగా కర్మకాండను అందరూ ఫాలో అవుతున్న క్రమంలో మరి జ్ఞాన విషయం తెలవాలి. ఇంతకుముందు చెప్పింది కదా స్వామీజీ, ఎన్నో రకాలుగా చెప్తున్నారు, మనం చెప్తున్నారు, వింటున్నాం, పెట్టింది ఏం చేస్తున్నాం, తింటున్నాం, వీటికి పోయి మళ్ళా ఎప్పటిలాగానే ఉంటున్నాం. చెప్పింది చెప్పాలమ్మా గట్టిగా, వింటున్నామా లేదా, పెట్టింది తింటున్నాం, చెప్పింది వింటున్నాం, ఇంటికి పోయినాక ఎప్పటి ఉంటే అట్లాగే ఉంటున్నాం. అలా కాదనమాట. ఎందుకంటే ఈ భాగ్యనగరంలో 150 కోట్లు అంటే 150 లక్షల మంది ఉన్నప్పటికీ రత్నాలు లాంటి మనమందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి చక్కగా మనకి ఆ గురువులకు రుణం తీర్చుకోవడానికి మరి నా భారతదేశం కోసమే వారు 3 సార్లు దేశమంతా తిరిగారు, కాలినడకలు తిరిగారు. చివరిలో తల్లి ఆయనకి ఏమవుతుందంటే, నాయన నువ్వు ఉన్న ఒక్క కొడుకు వెళ్తున్నావు కదా, నా పరిస్థితి ఏంటి, నాకు అవసాన దశ వచ్చినప్పుడు చివరి క్షణాలలో ఏంటంటే, అమ్మ ఉదయం కానీ సాయంత్రం కానీ సంధ్యా సమయంలో నువ్వు నన్ను కలుసుకో, నేను వచ్చేసి నీ అంటే క్లియర్ చేస్తా అంటాడు. ఎన్నెన్నో కష్టాలు పడతాడు స్వామీజీ కూడా. మరి ఆ చివరి రోజులలో అమ్మగారి అక్కడికి వచ్చినప్పుడు మీరు సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు సామాన్యుల్లాగా గృహస్థుల్లాగా మీరు మరి వీరికి అంత్యక్రియలు చేయకూడదు అని చెప్పేసి అక్కడ నమ్మూది పాదుగా బ్రాహ్మణ సమాజం అంతా వ్యతిరేకిస్తుంది వారిని అని పెద్దలు చెప్పిన విషయమే నాకు తెలిసిన మట్టికి. అప్పుడు ఏం చేస్తాడు, ఆ మఠం వెనకాల పెద్ద పెద్ద అరటి చెట్లు ఉంటాయి, ఒక కత్తి తీసుకుని అరటి చెట్లు పొందలు అన్నీ కొట్టేసి అక్కడ పెట్టేసి మరి తన అంతర్దృష్టితోనే అనే ఒంటరిగానే ఆ అమ్మగారి శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి మరి అక్కడ అంత్యక్రియలు చేస్తాడు. చేసినప్పుడు అనుకుంటారు ఈయన చిన్న విషయం కాదు, ఈయన నేను మనం ఇప్పటి నుంచి ఫాలో కావాల్సిందని చెప్పేసి అప్పటి నుంచి ఆ సంఘాలందరూ మరి స్వామి యొక్క అనుగ్రహం ద్వారా వారి శిష్యులు అవుతారు. మరి ఇట్లా 4 మఠాలను స్థాపించడం మనకి ఏ విధంగా అయితే ఈ 3 రకాలుగా ఈ భగవద్గీత కావచ్చు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, ఇది ప్రస్థానత్రయం రాసిండు. మరి ఇది ఎంత కాంప్లికేటెడ్. భగవద్గీత 700 శ్లోకాలు మంచి పుణ్యాత్ములు మనోళ్ళందరూ ఇక్కడ అందరు చదువుతున్నారు, బాగానే ఉంది. కానీ కొంతమంది అది కూడా కష్టమవుతుందంటే, ఇప్పుడు స్వామీజీ ఇంతకుముందు చెప్పారు మనకు, కొంతమంది శివభక్తులు ఉన్నారు. శివభక్తులకి ఏంటి, శివ పంచాయతనం, శివుడి మధ్యలో ఉంటుంది, అటువైపు విఘ్నేశ్వరుడు, అటువైపు అమ్మవారు, ఇటు సూర్యుడు, అటువైపు విష్ణుమూర్తిని పెట్టేసి శివ పంచాయతనం. అట్లా పూజ చేసుకునే వాడికి భేదం లేకుండా చేయడం. అది కాదు మేము వైష్ణవ సాంప్రదాయాన్ని ఇష్టపడతామంటే విష్ణుమూర్తిని మధ్యలో ఉంచేసి అటు విఘ్నేశ్వరుడు, అటు అమ్మవారు, మరి ఇటు సూర్యుడు, మరి ఇటు శివుడు, ఆ రకంగా విష్ణు పంచాయతనం. ఈ రకంగా ఎక్కడెక్కడ భేదం ఉంటే ఆ భేదాలను దూరం చేసేయడానికి పరమాత్ముడు పరమేశ్వరుడే శివుడే మనకు ఈ ఆదిశంకర రూపంలో వచ్చేసి దాదాపుగా 14 సంవత్సరాలు ఇవన్నీ చేసిన క్రమంలో ఆయన ఒకసారి కాశీ మఠానికి వెళ్తాడనమాట. కాశీలో గంగా స్నానం చేసుకొని అది ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామీజీ యొక్క ఫాలోవర్స్ అంటే శిష్యుల ద్వారా వెళ్తున్న క్రమంలో ఒక చెండాలు అంటే మనము ఇప్పుడు కాటి కాపుర్లు అంటాం కదా, మనం అట్లా అంటాడు 4 కుక్కలను తీసుకొని నిలబడి ఉంటాడు. అంటే భక్తులు అంటారు స్వామీజీ వస్తున్నారు అయ్యా పక్క, మనం అంటే కదా సామాన్యంగా అమ్మాయి మర్యాద ఇవ్వాలి కదా పెద్దోళ్ళకి, జరగండి 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 అంటే అటు పరమశివుడే స్వయాన ఎవరిని నువ్వు అంటున్నావు ఇది అని అంటాడు. మరి మీరు ఇంతవరకు మీరు బోధించిన శాస్త్రం అంతా 14 సంవత్సరాలు ఏం శాస్త్రం అని ఇంతకుముందు గురూజీ చెప్పారు కదా, ఏమంటారు దాన్ని, అద్వైత శాస్త్రం. మరి గచ్చ అన్నారు కదా, ఏంటిది గచ్చ? ఈ పంచభౌతిక మన శరీరాన్ని గచ్చ అన్నారా, జరగమన్నారా, లోపల ఉన్న ఆత్మ చైతన్యాన్ని జరగమన్నారా? మీరు చెప్పేది ఏంటి, మీరు ఇప్పుడు మాకు చెప్పేది, మాకు అన్వయించేది ఏంటంటే, ఓ ఇంత విషయం చెప్పిందంటే నన్ను ఎవరో కాదు అని చెప్పేసి సాష్టాంగ నమస్కారం చేసి కిందపడిపోయి వారికి నమస్కారం చేసినప్పుడు పరమశివుడు అంటుంది, అయ్యా నువ్వు చేయాల్సిన పని ఇంకా ఉంది, 14 సంవత్సరాలే కాదు నీకు, ఇంకా మీకు సమయం ఇస్తున్నా. మన వేదవ్యాసుడు వచ్చేసి అక్కడి నుంచి అయ్యా ఇంకా ఈ ఏదైతే బౌద్ధం ఉందో బౌద్ధం అంతా ఇట్లనే అయిపోతే అందరు మరి మన వేదాంత సూత్రాలకు కానివ్వండి ఈ బ్రహ్మ జ్ఞానానికి వ్యతిరేకం అయిపోతుంది. కాబట్టి
మీరు ఇంకా ప్రచారం చేయాలి, మీకు ఇంకో 20 సంవత్సరాలు మేము పొడిగిస్తాం జీవితం అని చెప్పేసి వేదవ్యాసుల వారికి అనుగ్రహిస్తున్నందుకు స్వామీజీ దాన్ని చెప్పగలుగుతారు మనం. సో అలా వారు 32 సంవత్సరాలు మరి భారతదేశం అంతా మొత్తం తిరుగుతూ మరి ఈ అద్వైత సిద్ధాంతాన్ని వారు ప్రబోధిస్తూ బోధిస్తూ, మరి అద్వైతం అంటే ఏంటమ్మా అంటే ఇప్పుడు నానా రకాలుగా కొంతమంది ఇప్పుడైతే ఈ కలికాలంలో నాన్ బిలీవర్స్ అయ్యారు, అంటే ఏ మతాన్ని వాళ్ళు పాటించారన్నమాట. అంటే ఈ పాటించకపోతే ఏంటి, ఇంకేమీ ఉండదు. ఇక ఒక పురుష స్త్రీ వ్యవహారాలు, పోషణ కోసం ఏదో వృద్ధి చేయడం, తర్వాత అట్లా జీవిస్తాం. అట్లాంటి సమస్యలను దూరం చేయడానికి మరి వారు ఆ రకంగా శివ పంచాయతనం కావచ్చు, విష్ణు పంచాయతనం కావచ్చు, ఇంకా పారాయణ గ్రంథాలు అన్నమాట. పారాయణ అంటే కొంతమందికి ఓన్లీ విష్ణు సహస్రనామాలు ఇష్టం, వాటికి రాశారు భాషలు. భగవద్గీతనే ఇష్టం, దానికి భాషలు రాశాడు. ఇంతకుముందు గురూజీ చెప్పారు మనకి, శివుడికి ఇష్టం ఉంది శివానంద లహరి, అమ్మవారికి ఇష్టం ఉంది సౌందర్య లహరి. అదే కాకుండా ఇప్పుడు మన దత్తాత్రేయ స్వామి గురించి దత్త అష్టకం అని, తర్వాత మనకు నవగ్రహాల అష్టకాలు, ఎన్నో రకాలుగా అన్ని పారాయణ గ్రంథాలు 100 కొద్ది రాసి మరి భక్త సమాజాన్ని ఒక సరైన మార్గం ఉంచడానికి ప్రయత్నం చేశారు. అట్లాంటి గురువు యొక్క మరి జయంతి జరుపుకోవడం వలన మనం కూడా ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతామని, మరి అలాగే మరి స్వామీజీ ఇంతకుముందు చెప్పారు, మన పిల్లల్ని మనం పంపించట్లేదు, మరి మనకు 60-70 వచ్చినాయి, సన్యాసం తీసుకుందామా, ఎంతమంది రెడీ ఉన్నారు చెప్పండి, మరి వారి గురువు రుణం తీరిపోతుంది. ఒక్క చేయి లేచింది, ఒక చేయి సగం లేచి కిందికి పోయింది, దాన్ని మనం స్వామీజీ ఒక అటెండెన్స్ దొరికింది ఇప్పుడు మనకి. ఇంకా జెంట్స్ వైపు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. 1 2 3 4 5 ఒకటి లేచింది, మళ్ళీ ఆ చివరి ఇంకో అమ్మగారు ఒక చేయి చెప్పారు. సంతోషం. మొత్తానికి మన సాంప్రదాయ ప్రకారంగా మన అదృష్టం కొద్ది గత 20 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ మఠం నడుపుకుంటున్నాం కాబట్టి, ఆ ఉషోదయ కాలనీ కావచ్చు, ఇక్కడ కాలనీ కావచ్చు, అమ్మగారు ఏం అనుకోవద్దు. అంటే మనకేమైతే 4 ఆశ్రమాలు ఉన్నాయో, బాల్యము, యవ్వనము, మరియు ఈ వార్ధక్యం, గృహస్థం అయిన తర్వాత సన్యాస ఆశ్రమం తీసుకోకపోతే మరి ఆ గురువుల యొక్క నిజమైన భక్తిలో మనమన్నా ఆచరించడం లేదా అని మనమే ప్రశ్నించుకోవాలి. ఏమో ఈ డాక్టర్ సాబ్కు మైక్ ఇచ్చింది, ఏమో ఈ పరీక్ష పెడుతున్నాడు, మళ్ళీ రావాలా ఈ మఠం రావద్దా అనుకోకుండా దయచేసి దీని గురించి ఆలోచన చేస్తుంటే మరి వచ్చే తర్వాత ఏ జన్మలో మరి ఎక్కడ పుడతామో మనకి తెలీదు. ఉన్నంత వరకు దాన్ని సద్వినియోగం గురించుకోవాలా. ఎవరేం చెప్పినా అది ఎట్లుండాలట, ఆ మాట ఎట్లుండాలి, మనకి వినబుద్ధి కావాలి. గురుజీ చెప్తున్నారు, వింటున్నాం, అది వినబుద్ధి అవుతుంది. ఎవరైనా వంట చేస్తే ఎట్లుండాలంటే మా వంట తినబుద్ధి కావాలి. తినబుద్ధి కాకుండా కానీ ఒకవేళ అది చప్పగా ఉండొచ్చు, అది మరీ తీపి లేకుండా ఉండొచ్చు, మనకి ఇష్టం లేకుండా ఉండొచ్చు. అయినప్పటికీ మనం ఏమనుకోవాలి అని అంటే దాని మీద వైరాగ్యం రావడానికి మనం ఎక్కడ చప్పక పెట్టింది అనుకోవాలి, కానీ దాని మీద కోపడద్దు అనమాట. ఎందుకు మనకి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, ఏది హర్షి మేహతా, మనకు ఈ పండరీనాథ్, భక్త తుకారాం, వీళ్ళందరూ కూడా బాగా గయ్యాళి అన్నమాట. ఎవరు భక్త తుకారాం యొక్క శ్రీమద్రాత్ వైపు మంచి భక్తుడు ఉంటాడు అన్నమాట. మరి పెళ్ళైన కొద్ది రోజులలోనే శ్రీమతి పోతుంది. పోయినప్పుడు ఆయన అంటాడు, నారాయణ నారాయణ నారాయణ, నాకు మంచిగా అయిపోయింది, నేను నీ భక్తి చేసుకోవడానికి నాకు కలిసి వచ్చింది. అందుకని భగవద్భక్తులు ఎప్పుడు కూడా మనము ఏ రకమైన విచారాలు ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అది చప్పగా పెట్టింది పర్వాలేదు, దీని వైరాగ్యం వచ్చేసేయాలి, ఓ మనం ఇంక ఇంటి మీద దృష్టి తగ్గించుకోవడానికి వాళ్ళు మనకి ఇట్లా పెడుతుంది అనుకోవాలి. లేకపోతే ఇంకా మనం దాని మీద ఏదో రకాలుగా మరి మాట్లాడమని, మరి మాటలతో మనము గాయన వాచైన మనసే నా పాపాన్ని మూట కట్టుకోవద్దు కదా. మరి మనం సత్సంగాలు చేస్తున్నాం, గురూజీయే చెప్పారు మనకు, సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహమే నిశ్చల తత్వమే జీవన్ముక్తి అన్న. ధన్యవాదాలు చెప్తాం గట్టిగా చప్పట్లు కొట్టి. మరి ఇది శ్లోకాలు